నమస్తే అండి అందరికి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే ఒక కాకిది. ఆ కాకి అడవిలో హాయిగా, ఆనందంగా ఉంటది. అయితే ఒక రోజు అది ఒక చెరువులో హంసను చూస్తది. హంసను చూసి అంటది, "నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నీకు ఎంత మంచి కలర్ ఇచ్చిండు దేవుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు" అని అంటది. అయితే ఆ హంస ఏమంటదంటే, "నువ్వు రామచిలుకని చూస్తే అట్లా అనుకోవు. రామచిలుకకి ఆహ్, 2 కలర్స్ ఉంటాయి. అది ఎంతో అందంగా ఉంటది. నాకంటే అందంగా ఉంటది" అని చెప్పి అంటది. ఓహో! అవునా అనుకోని వెళ్ళిపోతది. ఇంకొక రోజు రామచిలుకని చూస్తది కాకి. చూసి రామచిలుక దగ్గరికి పోయి అంటది, "నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నీకు దేవుడు 2 కలర్లు ఇచ్చిండు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నేను చూడు ఎట్లున్నా నల్లగా" అని చెప్పి అంటే, "ఆ! నన్ను కాదు నువ్వు ఆహ్, నెమలిని చూస్తే అట్లా అనవు. నెమలికి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. అది చూస్తే నీకు అర్థమైతది. నేనేం పెద్ద అందగత్తెని కాదని" చెప్పి అని అంటది. అవునా అని చెప్పేసి తర్వాత ఇంకో రోజు ఇట్లా జూ పార్క్ దగ్గర నుంచి పోతుంటది కాకి. పోతుంటే దానికి నెమలి కనిపిస్తది. నెమలి కనిపిస్తే నెమలికి చాలా కలర్లు చూసి అది ఆశ్చర్యపోతది. అమ్మ ఎంత బాగుంది ఇది. ఇది ఎంత అందంగా ఉన్నది. దేవుడు దీనికి ఎన్ని కలర్స్ ఇచ్చిండు అని చెప్పి దాని దగ్గర పోయి మాట్లాడుతది కాకి. "నువ్వు ఎంత అందంగా ఉన్నావు. దేవుడు నీకు ఎన్ని కలర్స్ ఇచ్చిండు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి" అని చెప్పి అని అంటది. అంటే అప్పుడు కాకి ఏమంటది తెలుసా? "నేను అదృష్టవంతురాలిని కాదు. ఇంత అందంగా ఉన్నందుకు నన్ను కూడా బంధించి పెట్టిండ్రు. చాలా మందొచ్చి నన్ను చూస్తున్నారు. నేనసలు ఎక్కడికెళ్ళలేను, ఎక్కడ ఏం తినలేను, ఏం చేయలేను. అసలు నా లైఫ్ అంతా బోరింగ్ అయిపోయింది" అని అంటది. అవునా అని చెప్పి కాకనుకుంటది. అంటే దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనకి ఏదుందో అది మనకు తగ్గట్టుగానే ఉంటది. ఒకరిని చూసి మనకది బావుంటది, నాకు లేదు అని చెప్పి బాధపడొద్దు ఎప్పుడైనా. మనకు దేవుడు ఏది ఇయ్యాలనో మనకు తగ్గట్టుగా, మన కెపాసిటీకి తగ్గట్టుగానే ఇస్తాడు. అయ్యో! నాకది లేదు, నాకిది లేదని చెప్పి ఎప్పుడు బాధపడొద్దు. ఓకే అండి.